హాయ్ బ్రో. ఆయన ఓజీ ట్రైలర్ చూసారా, ఎలా ఉంది? ఓజీ ట్రైలర్ చూసామన్నా. ర్యాంప్ పాటించాడు. ఎందుకంటే ఇప్పటివరకు ఇప్పటివరకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓజీ మీద. దానికి మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి ట్రైలర్ చూసాక. అంటే ట్రైలర్ పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అడిగితే అవ్వలేదన్నారు, కానీ ఏదో విధంగా ట్రైలర్ వేశారు. కానీ తర్వాత రోజు వచ్చిన ట్రైలర్ అనేది 24 గంటల్లో 90 లక్షల వ్యూస్ అనేది ఒక మంచి రికార్డ్ వచ్చింది కదా. అసలు ఎలా అనిపించింది? ఆ హైప్, బీజిఎం, సీన్స్, ఎలివేషన్స్ అని ఎలా ఉన్నాయంటారు? పవన్ కళ్యాణ్ గారు అలా కత్తిపట్టి నరుగుతుంటే ఇంకేసి ఎలా ఉండబోతుందా సినిమా అని చెప్పేసి హైప్ పెరిగిపోయిందన్న. అప్పటి వరకు ఎలా ఉంటది అసలు ఎలా వస్తారు అనేది అనుకున్నారు. కానీ ట్రైలర్ లో ఆయన నడక, ఆయన స్వాగ్, ఆయన స్టైల్ చూసి ఇంకా సినిమా మీద బాగా హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయన్న. ఓజీ ట్రైలర్ ఎలా అనిపించిందండి? ఓజీ ట్రైలర్ ఇక్కడి నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక గొప్ప డైరెక్టర్ని పాన్ ఇండియాకి పంపిస్తున్నాం అనిపించింది. నిజంగా సుజిత్ గారు 5 సంవత్సరాల కష్టం, ఓ అద్భుతమైన చారిత్రక సినిమా తీయడం జరిగింది అనిపించింది. ప్రతి షాటు కూడా ఒక అద్భుతమైన షాటుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి నడక, ప్రతి సీను, ప్రతి డైలాగ్ కూడా ఓ అద్భుతమైన సినిమా చూడబోతున్నామేమో అని ప్రతి నిమిషం కూడా ఒళ్ళు గగురుపెరిచే విధంగా చాలా అద్భుతంగా ఉంది ఓజీ ట్రైలర్. అంటే లుక్స్ ఎలా అనిపించాయి పవన్ కళ్యాణ్ గారి? ఒక యంగ్స్టర్ మంచి హీరో ఎలా ఉంటాడు, ఒక అద్భుతమైన హీరో ఎలా ఉంటాడు అని చెప్పి కనిపించిందే తప్ప అక్కడ రాజకీయ నాయకుడు కనపడలేదు. నిజంగా ఒక సినిమా హీరోనే కనపడ్డాడు. చాలా చాలా బాగుంది. చాలా మంచి సినిమా త్వరలో చూడబోతాడు అనిపిస్తుంది. అంటే సోహో రిలేటెడ్ ఉంది అంటున్నారు ఈ మూవీ. సో మీరేమంటారు ట్రైలర్ చూస్తే? ఉంటే మంచిదే కదమ్మా. ఉంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయాలని ఆలోచించే పవన్ కళ్యాణ్ అభిమానులు మేము. ఆయన సినిమాలు చేయాలనే కోరుకునే వాళ్ళము. ఆయన సినిమాలు